అందరికీ వందనాలు. నా పేరు జోనస్లీ. నేను చెప్పబోయేది ఆదికాండం గురించిన పరిచయం. బైబిల్‌లోని మొదటి పుస్తకం ఆదికాండం. పాత నిబంధనలో మొదటిది. దీన్ని తోరా లేదా ధర్మశాస్త్రం అని అంటారు. ఇందులో 50 అధ్యాయాలు గలవు. 1533 వచనాలు గలవు. దీని ప్రాథమిక సమాచారం గురించి మనం ఆలోచించినట్లయితే పుస్తకం పేరు ఆదికాండం. దీని రచయిత మోషే గారు. దీని విభాగం పాత నిబంధన. దీని వర్గం ధర్మశాస్త్రం. దీని రచన కాలము సుమారు క్రీస్తుపూర్వం 1450 నుండి 1410 వరకు రాయబడింది. దీని చరిత్రకాలం సుమారు 2000 సంవత్సరాల నుండి 2500 సంవత్సరాల వరకు రాయబడింది. ఇది రాయబడిన స్థలం సీనాయి అరణ్యం. ఇది ఎవరి కొరకు రాయబడింది? ముఖ్యంగా ఇశ్రాయేలీయుల కొరకు రాయబడింది. ఆదికాండం అనగా ఉత్పత్తి, మూలము లేదా ఆరంభము అనే అర్థం. ఎందుకంటే అనేక విషయాలకు ఆదికాండం ప్రారంభం. ఎందుకంటే మనిషి పుట్టుక, మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఇలా అనేక విషయాలు ఆదికాండంలో మనం చూడగలం. ఇంకా మనం ఆలోచించినట్లయితే విశ్వం యొక్క మూలము, మానవ సృష్టి, వివాహ వ్యవస్థ, పాప ప్రవేశం, విమోచకుని వాగ్దానం, మొదటి హత్య, భాషలు తారుమారు, మానవాళికి దేశాల విభజన, ఇలా మనం అనేక విషయాలు ఆదికాండంలో మనం చూడగలం. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆదికాండంలోని ముఖ్యమైన ప్రదేశాల పేర్లు అరారాత్ పర్వతములు, బాబేలు, ఊరు, హారాను, షేకెము, హెబ్రోను, బేర్షెబా, బేతేలు, ఐగుప్తు. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండంలోని ముఖ్యమైన వ్యక్తుల పేర్లు ఆదాము, హవ్వ, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, యోసేపు. ఇది ఆదికాండం గురించిన చిన్నపాటి పరిచయం. అందరికీ వందనాలు.